అతనే భగవాన్. రాష్ట్రంలో అల్లకల్లోలాలు అరాచకాలు సృష్టిస్తున్నటువంటి ఏకైక రౌడీ షీటర్ రౌడీ షీటర్ రౌడీ షీటర్ భగవాన్. భగవాన్ అంటే అతనే. రే ఇన్స్పెక్టర్ విక్రమ్, ఎన్ని గుండెలు నీకు? ఈ పెద్దవాడు బాధ్యతను ఎదిరించే దమ్ము ధైర్యం ఇక్కడ మీసమున్న ఏ మగాడికి లేదురా. అలాంటిది ఒంటి మీద యూనిఫామ్ కాబట్టిన పులిలా రెచ్చిపోతున్నా. నా చేతిలో చచ్చిపోతావురా. ఎవడ్రా నువ్వు? ఏ చింతపల్లి స్టేషన్ అడిగి పెట్టి చిత్తకాదే కుక్కలా మరుగుతున్నావు? పిచ్చి ముదిరిందా? లేదా ఒళ్ళు వైపు కొట్టుకుంటుందా? కట్టకట్టల్లో పెట్టి కోసాల కొంగదీస్తాను నా కొడక. నేను పిచ్చి పట్టి వచ్చిన వాడిని కాదురా. నీ పీక కోసి నీ రక్తాన్ని రాలా కలుపుకొని తాగటానికి వచ్చిన తిమింగలాన్ని రా. నీ అస్థికల కాశీలో కలపడానికి వచ్చిన కింగ్ కోబ్రాన్ రా. ఈ రాజధానిలో రౌడీయిజంతో రక్తపాతం సృష్టించే రౌడీ సామ్రాట్టుండ్రా. వచ్చే ఎన్నికల్లో కాబోయే భగవాన్ భగవాన్ రుద్ర భగవాన్ అదిరా నేనంటే. రే భగవాన్, అర్హత ఉన్నవాడే అసెంబ్లీలో అడిగి పెట్టాలి కానీ నీలాంటి గుండా నా కొడుకులు కాదురా. ప్రజలు సేవ చేసేవాడే పార్లమెంట్ గుమ్మంతో కలగానే నీలాంటి రౌడీ నా కొడుకు కాదురా. విక్రమ్, ఈ దేశాన్ని పాలించే వాళ్ళంతా పుణ్యాత్ములు కాదురా. నాలాంటి పాపాత్ములే. అర్హత ఉండే అసెంబ్లీలో అడుగు పెట్టిన వాళ్ళు కాదురా. అడ్డొచ్చిన వాళ్ళని చెప్పుకుంటూ అధికారం అందుకున్న వాళ్ళేరా. అధికారం అంటే అమ్మలా భావించి అందరికి న్యాయం చేసేవాడేరా నిజమైన నాయకుడు అంటే. కానీ ఇలాంటి నరరూప రాక్షసులు కాదురా. ఈ రాష్ట్రాన్ని దోచుకోవాలని పదవిని పెట్టుబడిగా పెట్టుకొని అమాయక ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నా నరరూప రాక్షసుడురా నువ్వు. గెలుపు కోసం వంగి వంగి దండాలు పెట్టేది, కోట్లు ఖర్చు చేసి ఓటర్ని కొనుగోలు చేసేది గెలిచాక. ఈ ప్రజలకు సేవ చేయడానికి కాదురా, ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని అడ్డంగా దోచుకోవడానికేరా. రుద్ర భగవాన్, అవినీతి తిండికి ఆశపడి ఈ అమాయక ప్రజలను అప్పులు పాలు చేసి ఆత్మహత్యలు చేసుకుంటూ చేస్తున్నారు. అవి తీర్చలేదని వాళ్ళు అన్యాయంగా వాళ్ళ ప్రాణాలు తీసుకుంటున్నా రాక్షసుడురా నువ్వు.
నువ్వు చేసిన పాపాలు చాలగా పదవి మీద వ్యామోహంతో అసెంబ్లీలో అడుగు పెట్టాలని చూస్తావా? అసెంబ్లీలో అడుగు కూడా పెట్టనివ్వరా? ఏ విక్రమ్, రౌడీజంతో రక్త చరిత్ర రాసిన చరిత్ర నాది. ఆ రాజకీయ రంగ ప్రవేశం కోసం ఎన్ని మటర్లైనా చేస్తా, ఎంతటి మారణ హోమమైనా సృష్టిస్తా. నన్ను అడ్డుకోవాలని చూస్తే ఆ దేవుడు కూడా నిన్ను కాపాడలేడు రా. ఓడిపోవడానికి నీ చేతిలో చచ్చిపోవడానికి నేను చేతగా వాడిని కాదురా. చరిత్ర తిరగ రాసిన చరిత్ర వారసుని. చరిత్ర ఆ చరిత్ర తిరిగి రాసిన చాణక్యులకి సాగు తప్పలేదురా. బచ్చా అరే లుచ్చా, ఆ చరిత్రకు చెదలు పట్టించే ఇలాంటి చీరపొడుగులతో సమాధి కట్టించే చెడుగుడు వాడే చిరుత పులింద్రా నేను. రేయ్, పుణ్యాత్ములు పుట్టడానికి ఇది ఒకప్పటి పుణ్యభూమి కాదురా. పరువు కోసం, పరపతి కోసం, పదవి కోసం మర్డర్లు, మానభంగాలు, మనుషుల రక్తాన్ని ఏరులో పారుస్తున్న రౌడీ రాజ్యం రా. అందులో ఉండే నాలాంటి ఒక మురుగాన్ని పెట్టినంత మాత్రాన ఈ చరిత్రకు పడిన మచ్చామే జరిగిపోదురా, జరిగిపోదు. చెడుపై పోరాటం చేసి ఈ రాక్షస రాజ్యాన్ని రామరాజ్యంగా మార్చడానికి వచ్చిన ఈ ఇన్స్పెక్టర్ విక్రమ్ వదలండ్రా నిన్ను. ఏ విక్రమ్, మర్యాదగా చెబుతున్నా, అరెస్ట్ చేసిన నా తమ్ముడు విడిచిపెట్టు, ప్రాణాలతో వదిలిపెడతా, లేదంటే అడ్డంగా నలికేస్తా. ఇక మీదట ఈ రాజధాని ప్రాంతంలో రౌడీ జోన్ పదవి వినపడినా మీకు ఇక అమ్మగండమే. రక్తం తాగే ఈ రుద్రబాబు అంతా పెట్టుకున్నావు. నీ రక్తం కళ్ళ చూడకుండా వదిలిపెట్టండి రా. మళ్ళీ వస్తా. నీ బెదిరింపులకి నా ప్యాంటు కూడా బెల్ట్ కూడా పడదరా. నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం, అంగే బంగారం పొంగే సింగారం చూసే నా వాలకం. ఓయమ్మో ఓపరాల గుమ్ము ఒళ్ళంతా తిమ్మిరాయనమ్ము, అయ్యో బంతులాడవయ్యో ఈ రాత్రి సంకురాత్రి రయ్యో. ఇదో రకం స్వయంవరం త్రియంబకం ప్రియం ప్రియం. నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం.
తీరాసలిలేమో ప్రాణం తీసే చదువే ఆనందం అయినా పరువే గోవ్యాదం. యమగొండ ఇతగాడే బతుకట్టి జతగాడు చలి చుక్కల గిలిగింతకు పులికింతలు నిన్ను పిలిచిలే. కొంగే బంగారం పొంగే సింగారం చూసే నా వాళ్ళకం. నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం. నీ కళ్ళల్లో మాయమ్మస్కా కొట్టి నేనెళ్ళన గాలి జట్కా ఎక్కి అదిగో ఆకాశం తారా సఖితో సావాసం. మన ఇద్దరి కసి ముద్దుల రసమద్దుల వింటే నిదరోయిన తొలి జన్మల సొదలిప్పుడు పొదలడిగెలే. నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం. పొంగే బంగారం పొంగే సింగారం చూసే నా వాళ్ళకం. ఓయమ్మో ఓరాల తుమ్ము ఒళ్ళంతా తిమ్మిరాయనమ్మో. బావయ్యో అంకులాడవయ్యో ఈ రాత్రి సంకురాత్రి రయ్యో. ఇదో రకం స్వయంవరం త్రియంబకం ప్రియం ప్రియం. ఈ విక్రమ్ ఎప్పుడు చెప్పిన టయానికి అస్సలు రాడు. సారీ శైలు, లేట్ అయినందుకు. నువ్వు ఎప్పుడు చెప్పిన టయానికి వచ్చావు గనక ఎప్పుడు లేటుగానే వస్తావు. సారీ శైలు, నేను ఎప్పుడు నాకు ఫ్రెండ్ ఉన్నానని చెప్తాను కదా. విజయ్ కదూ? అవును, విజయ్ కూడా ఈ రోజే ట్రాన్స్ఫర్ మీద ఇక్కడికి వస్తున్నాడు. అవునా? ఇది నిజంగా చాలా గుడ్ న్యూస్. మిమ్మల్ని విడదీయటం ఆ దేవుడికి కూడా ఇష్టం లేదనుకుంటా. అవును శైలు, ఒక పక్క మన పెళ్లి, మరో పక్క శైలు విజయ్ ఇక్కడికి వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అంతే అంతే విక్రమ్, కొన్ని కొన్ని అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. ఆ దేవుడు చేస్తూ ఉంటాడు, మనం చూస్తూ ఉంటాం తప్ప మనం ఇంకేమీ చేయలేం. ఆలస్యం ఎందుకు శైలు, రంగు మార్చుకొని మన వైవాహిక జీవితాన్ని మొదలు పెడదామా? విక్రమ్, పెళ్ళంటే మేళతాళాలతో సంబరాలతో ఎంతో సంతోషంగా బంధువులతో చుట్టాలతో ఆనందంగా ఉంటుంది అనుకున్నా. కానీ ఇలా ఎవరూ లేకుండా అనాథలా చేసుకోవాల్సి వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు. శైలు, నీతో 7 అడుగులు వేసేవాడు నీకు ఇష్టం వస్తే కంటికి రెప్పలా కాపాడే కన్న తండ్రిలా అన్ని తానే చూసుకునే నీ కొంగురు పట్టుకునేవాడే కావాలి కానీ అవన్నీ నీకు ఎందుకు శైలు? అవును, 10 మందిలో తాళి కట్టుకొని పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్న వాళ్ళే మనసు కుదరక విడాకులు తీసుకునే వరకు వెళ్ళి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. కరెక్ట్గా చెప్పావు శైలు, ఈ రోజుల్లో పెళ్ళంటే ఫ్యాషన్ అయిపోయింది. జీవితంలో వచ్చే ఒడిదడుగులు తొడిగిన శక్తి లేక, సమస్యలు ఎదుర్కొనే సత్తా లేక నిండి జీవితాన్ని చేతులారా పాడు చేసుకుంటున్నారు. నలుగురిలో నవ్వులు పాలు అవుతున్నారు శైలు. అవును విక్రమ్. చూడు శైలు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మన పెళ్లికి పెద్దలు. వాళ్ళ దీవెనలు, ఆ దేవుని ఆశీస్సులు మనకి ఎప్పుడు ఉండాలి శైలు.
సఖీ మాధురి హృదయా స్వయంవరా ప్రియం కదా ఆటే రాణి కోణం హాయిలో ప్రియ మహాశయాలయ చూపవేలంతయా చెలి మనోహరి సఖీ మాధురి హృదయా తొలి తొలి గులబాట మీద తొలకరిస్తుంటే అదే కదా కదా ముఖాముఖి మగమాట మీద మొలకరిస్తుంటే ఇదే పోదా శృతి కలిసే జతై ఇలాగే మై మరిచే క్షణాలలో యద సొదలే కథా కళీలై జతులడిగే జ్వరాలలో చిలక ముద్దులకు అలక పాన్పులకు జరిగిన రసమయ సమరంలో చెలి మనోహరి సఖీ మాధురి హృదయా ప్రియ మహాశయాలయ చూపవేలంతయా మరి మరి మనువాడమంటూ మనవి చేస్తుంటే శుభం ప్రియం జయం అదా ఇరా తొలిరే అంటూ అదుముకొస్తుంటే అదో రకం సుఖం చెరి సగమై మన ఇలాగే పెదవడిగే మజాలలో రుచి మరిగి మరి ప్రియంగా కొసరడిగే నిశాలలా ఒకరి హద్దులను ఒకరు వద్దు అను సరసపు చలి సరిహద్దులలో ప్రియ మహాశయాలయ చూపవేలంతయా చెలి మనోహరి సఖీ మాధురి హృదయా స్వయంవరా ప్రియం కదా మాటే రాణి మౌనం హాయిలో పాలు తీసుకోండి. హలో సార్, వస్తున్నా సార్. శైలు, నేను ఇప్పుడే వస్తాను, నువ్వు కంగారు పడమాకు. ఏమండి స్టేషన్ దాకా వెళ్ళొస్తా. ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారండి? శైలు, నువ్వేం భయపడకు, నేనున్నాను, ఎప్పుడే వస్తా శైలు.
రేయ్ ఎవరు మీరు? అన్నా టైగర్ విజయ్ గాడి ప్రియురాలు ఇదేనన్నా. హలో శైలు, నన్ను జైల్లో పెట్టించి ఆ విక్రంగాడు నువ్వు జాలీగా పెళ్లి చేసుకొని సంతోషంగా శోభనం చేసుకుందాం అనుకుంటున్నారా? అదే తమ్ముళ్ళు, ఈ అందానికి ఆ మాత్రం పగరుంటుంది లేరా? ఈ తెల్ల చెరువులో దీని అందాలను చూస్తుంటే అసలే ఆడగల తగులు చాలా కాలం అయిందిరా. ఆకల మీద ఉన్న పక్కాచురుడికి హిందీ బిర్యానీ దొరికినట్టుందిరా. దుర్మార్గులారా, మీరా మళ్ళీ ఎందుకు వచ్చారు? అన్నా, నీ పోలీసు ప్రియుడితో పాటు ఈ ముగ్గురు మగాళ్ళు కూడా నీ పక్క పంచుకొని నీతో శోభనం చేద్దామని వచ్చామే చిత్రాంగి. ఈరోజు ఈ కాలనాగుల కాటు నుంచి నీ ప్రియుడు, నీ మొగుడు ఆ కాలభయుడు కథం కాక తప్పదు. మా చేతిలో ఈ జలం చిత్తుడు కాకుండా ఈ మగాలను ఏం మనగాడు ఆపలేడు. రే పాపాత్మరా, మీరు అసలు మనుషులేనా? ఒక ఆడదాన్ని కడుపును పెట్టి మరొక ఆడదాన్ని ఇలా మాట్లాడడానికి మీకు సిగ్గుగా లేదు? చూడు చిత్రాంగి, చీకొట్టి చేదరించి మాత్రాన ఈ మగాలికి మచ్చ పడదులేవే. కాసేపు ఆగితే మా మగతరం గురించి నీకు పూర్తిగా అర్థమవుతుంది. అయినా ఆడదానిలా అనిగి మనికుండకుండా అడ్డమైన విషయంలో వేలు పెట్టావు. నీ మొగుడేమో పెద్ద పులిలా విర్రబగి ఈ కాలాంతకుల మీదుగా కాలు దువ్వారు. ఇప్పుడు నువ్వు ఇక్కడ, వాడు అక్కడ, మా చేతుల్లో చావబోతున్నారు. రేయ్, విక్రమ్ మీ చేతిలో చచ్చేంత అసమర్థుడు కాదురా. మీలాంటి వాళ్ళని ఎంత మందినైనా సరే ఎదిరించగల అసాధ్యుడు. ఈ రాక్షస రాజ్యంలో మాలాంటి రాజ్యనాగులు ఎదురించి గెలవటానికి క్షేత్రయుగం కాదే, కలియుగం, కల్పయుగం, కబ్బాయుగం. మాఫియాలు, దోపిడీలు, మర్డర్లు, మాఫియాలతో నిండిన దోపిడీ రాజ్యం. మాలాంటి కాలకి వెళ్ళిపోయినా కాలు వాళ్ళని చూసినా కలెక్టర్ అయినా రాకి డ్రెస్ వేసుకున్న పోలీస్ అయినా కాలి బూడిదవ్వటమే. రేయ్, మర్యాదగా చెప్తున్నా, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. విక్రమ్ గనక ఇక్కడికి వచ్చాడంటే మీలో ఒక్కడంటే ఒక్కడు కూడా మిగలడు. ఆ విక్రమోడితోనే కాదన్నా ఇక్కడుంది. ఎవరనుకుంటున్నావే? భయానికే భయం పుట్టించే భయంకరులు. విక్రమ్ గాడు వచ్చినా, వాడిని పుట్టించిన వాడిని వచ్చినా వదిలిపెట్టా, పాతి పెట్టేస్తాం. అన్నా, దీని ఆట కట్టించాలంటే దీని శోభనం ఆ విక్రంగోడితో కాదన్నా, మన ముగ్గురు మగాళ్ళు ముచ్చటంగా జరగాలన్నా. అవునన్నా, ఇంకా ఆలస్యం ఎందుకన్నా? దీనితో
శోభనం మనకి, ఆ విక్రమ్ గాడికి సావు తప్పదు. కాలే నాకు కరెక్ట్ గా చెప్పారా, ఇక లేట్ ఎందుకురా, పట్టు ఏడుకుందాం. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఏ అసురుడు సృష్టించిన పంచమ తంత్రం, నరజాతిని వంచిన దారుణ కుల మంత్రం, నరకబడిన శంభూకుని శిరం సాక్షిగా, తెగిపడిన ఏకలవ్య భటన వేలు సాక్షిగా, ముంతల చీపురుల మన దీనగతం సాక్షిగా, సృష్టించిన ప్రతి చోట మహారక్త క్షేత్రం అడగండో అరబండో. మీ గుండెన డప్పు కొట్టి నిలదీస్తూ అడగండో. పంచముని సృష్టించిన ఆ వంచకుడెవడని అడగండో. మీరు అరబండో. మహారథం గుండెలపై నడిచిన, నలిగిన పేదరికం చితికి చిద్రమవుతున్నా, కసితో దొరతనమే పశువై తల విసిరిన, అసహాయుల ఘోషతో దిశలు మారు మోగిన, కళ్ళుండి చెవులుండి కనని వినని పాలకులను అడగండో. పంచముని సృష్టించిన ఆ వంచకుడెవడని అడగండో. తలగెత్తిన స్త్రీ ధైర్యం బలికి తరలిపోతోంది, గళవెక్కని దైన్యంలో జనం కుమిలిపోతోంది, మనువాదపు మంటల్లో ఊరు తగలబడుతోంది, మగ పశువుల కాళ్ల కింద మగువ నలిగిపోతోంది. ఈ దౌష్టం ఇక వద్దని, ఈ క్రౌర్యం ఇక రద్దని అరవండో. పంచముని సృష్టించిన ఆ వంచకుడెవడని అడగండో. అర్ధరాత్రి ఆడపడుచు సంచరించు స్వర్గం, రానీయదు ఏనాటికి ఈ రాక్షస రాజ్యం. బలవంతుల రక్షణకే భక్షక భటవర్గం, వెలివాడల కన్నీటికి కరగదులే ధన సామ్యం. ఇక తప్పదు ప్రతి ఒక్కడు ఒక ఉరుమై ఒక మెరుపై నిలవండో. మీ గుండెన డప్పు కొట్టి నిలదీస్తూ అడగండో. పంచముని సృష్టించిన ఆ వంచన తల తెంచగా కదలండో. మీరు గెలవండో.
విక్రమ్ 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 ఈ భగవంతో పట్టుకున్నవాడు ఈ భూమి మీద బతకలేట్రా. ఇప్పుడు చూడు, ఈ పిల్లాన్ని చంపి ఆ నేరం నీ మీద నెట్టి నిన్నే జైల్లో పెట్టించబోతున్నా. శైలు, శైలు, అయ్యో భగవంతుడు, నిండు నూరేళ్ళు జీవితాన్ని పక్కన పెట్టుకున్నాను. శైలు, జీవితాంతం జీవితాంతం నిన్నే కాపాడుకుంటాను, నా ప్రాణంలో ప్రాణంగా చూసుకుంటానని శపథం చేశాను. ఈరోజు నీ నిండు ప్రాణాలు బలి పెట్టుకున్నాను. అయ్యో భగవంతుడా. శైలు, ఆ దుర్మార్గుల్ని ఏ నాటికైనా వదలను. విజయ్, యువర్ అండర్ అరెస్ట్. విజయ్ రారా, ఒక్కసారి నా శైలిని చూడరా. కాళ్ళు పారాని ఎరగ ముందులే ఆ దుర్మార్గులు పొట్టలు పెట్టుకున్నారా. బాడీని కట్ చేసుకొని పోస్ట్ మార్టం పంపించండి. అలా పోలీసులకు పడ్డటువంటి విక్రమ్ పోలీస్ ఆఫీసర్ అయి ఉండి తన భార్యకు జరిగిన అన్యాయాన్ని తట్టుకోలేక ఉద్రేక భావానికి గురై పోలీసుల్నే చిత్తుగా తన్ని పారిపోయి తన యొక్క పగకి ప్రతీకారం తీర్చుకోవటానికి పులిగా మారాడు. రౌడీ పులిగా మారాడు. సంఘంలో కటకటాల రుద్రయ్యగా, బొబ్బిలి పులిగా అనేక అవతారాలు ఎత్తి చివరకు రౌడీ పులిగా అన్యాయాలను, అక్రమాలను, దౌర్జన్యాలను, దోపిడీలను, మానభంగాలను, మడ్డర్లను చేస్తున్న ఈ వ్యవస్థపై తిరుగుబాటు చేసినటువంటి వ్యక్తే పులి. రౌడీ పులి. ప్రభుత్వ యంత్రాంగమే కాదు, పోలీసు యంత్రాంగమే కాదు, నీకు నాకు ఉన్న లింపు ఈడనో తప్పలేను, ఆడనో తప్పలేను, యాడనో తప్పలేదురా. గౌడి కూడా గల్లి కాడ చల్లగా గిల్లి నోడ పోగిరి మోడగాడ జల్దినా దంట కూడరా. సంచైతలే నీ సంగతిలో ఈ సందులో నీ ಒಂದು మల్ల తెల్వలే. నీకు నాకు ఉన్న లింకు ఈడనో తప్పలేను, ఆడనో తప్పలేను, యాడనో తప్పలేనురా.
గౌని కూడా తల్లి కాడ చల్లగా గిల్లి నోడు పోకిరి పోరగాడ చల్దిన జంట కూడరా బేకారుగానే సిద్ధాలన్నీ ఎక్కెక్కి చూస్తా ఉన్నా నష్టతీరనా ఎంత ఎక్కిపోయినా ఏ పోరదాంతో ఇద్దరు కంతా ఒకే ఇస్తానన్నా ఇష్టమాయనా ఇట్టే దిక్కమాయనా ఏమైనా పురుగు ఎటుబాయే కోడిగాడు రాడాయే విన్నాకిలా ఈ కన్ని సర్రే అందాలిలా ఉండాలి ఉండాలి గెలవలే హా 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 నీకు నాకు ఉన్న లింకు ఈడనోహ తప్పలేను ఆడనోహ తప్పలేను ఏడనోహ తప్పలేను రా గౌని కూడా తల్లి కాడ చల్లగా గిల్ని నోడ పోకిరి పోరగాడ జల్దిన జంట కూడరా ఆహా ఆహా పోరి ఎంకి జారేవంతో ఎంకెంత రాలేనా ఊరుకుందునా పట్టా పట్టకుందునా చేజారగానే బేజారయ్యే మామూలు నడికినా చేరకుందునా తట్టా చూపకుందునా గల్లి గల్లిగా ఎంతాలే లొల్లి లొల్లి చేసేస్తా తిర్రెక్కడా సింగారమంతా చీకట్లకే సోకిచ్చుకోవాల దల్వలే హా 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 నీకు నాకు ఉన్న లింకు ఈడనోహ తప్పలేను ఆడనోహ తప్పలేను ఏడనోహ తప్పలేను రా గౌని కూడా తల్లి కాడ చల్లగా గిల్ని నోడ పోకిరి పోరగాడ చల్దిన జంట కూడరా అమ్మా అబ్బా అయ్యా ఈ అడవిలో తిరిగి 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 కాలు పడిపోతుంది కనుక ఎక్కడ చచ్చాడో ఏమో ఇంతవరకు మా కంటికే కనపడలా పుల్లా ఉండే నేను ఇంటికేసినా మారిపోయా ఇంకా 4 రోజులు తిరిగితే నా బాడీ మొత్తం బెడ్ బాడీ అయితే దేవుడు ఒరే లవండు ఏంటిరా అవతారం ఆది మనలాగా దారిలో సైకిల్ గుద్ది కింద పడ్డా ఒరే లింగం పెరుగుతున్నా ఈ పెట్రోల్ రేటు మండుతున్నా ఈ మంచి నూనె ధరలు చూస్తుంటే మరలా మనమంతా ఆది మానవులుగా మారాలేమో రా. అది సరే కానీ ఎక్కడున్నాడు మనకి అక్కడ దొరుకుతాడంటావా? ఒరే లింగం మరి భయపడితేను ఒరే లింగం
ఈ పాటికి గుళ్ళు కొట్టి ఫుల్లుగా ఎంజాయ్ చేస్తూ పడుకునే వాళ్ళం. కానీ ఎర్రి పుష్పంలా పగలనక ఈ అడవిలో పగలనక తిరగాల్సి వస్తుందిరా. అది సరే కానీ ఇంకా మనకు పెళ్లిలే కాలేదు. అదిగో కేరళ ఈ అడవిలో ఏ పులో తిరుగుతుంది అయ్యం కాబందిరా. ఒరే చిచ్చి, మన డిపార్ట్మెంట్ పరువు మొత్తం తీస్తున్నావు కాదురా సచ్చినోడా. భయపడితేనో గీపడితేనో నీ పిల్లానికి భయపడాలే గాని పులికి భయపడతావా రా? అరే భయం లేదన్నావు. ఒరే అరే నాయనా ఇంతకీ మనకి అదే ఆ ఎక్కడ కాదు ఒరే లింగం, యా భయం అందుకు కాదురా. ఒరే లవంగం ఏంద్రా ఇంట్లో కంటే ఏది మాట్లాడా గిలగలా గుర్తులాడుతున్నావు. ఒరే లింగం, నా భయం అందుకు కాదురా. అది ఎలుగుబంటో. అరే ఎలగబండి చూసావా ఏంటి? ఒరే లింగం, అది ఎలుగుబంటో పిల్ల కాదురా. ఒక్కసారి ఆట చూడరు. ఒరే లవంగం ఎవర్రా తను? ఆయనంటావురా. ఒరే లింగం కాదురా, కాంచినారా. కావలసినప్పుడల్లా పిలుచుకొని ముద్దులు పెట్టుకోవడానికి అది కాంచినారు. పొరివి దయ్యం. ఒరేయ్ ఎవర్రా మీరు? అడ్డగాడిదలాగా సీమ పందులా కొట్టుకుంటున్నారు. అదే రే, నాలాంటి అమ్మాయి పగల కనిపిస్తేనే పిచ్చేదల్లా కొట్టుకుంటారు. మీరేంట్రా నైట్ కనిపించినా కూడా ఇలా అడ్డగడ్డలా కొట్టుకుంటున్నారు? అంటే నువ్వు దెయ్యాన్ని కదా పిల్ల? నేను దయ్యాన్ని కాదు. నువ్వు దయ్యాన్ని కాదు, భూతాన్ని కాదా? చెల్లు పెళ్ళు నువ్వు కాదు 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 పెళ్ళు నువ్వు అనుష్కలాగా అందంగా ఉంటావు. వరి దయ్యంలాగా ఈ అడవిలో తిరుగుతున్నావు ఏంటి పిల్ల? దేవుని పేలయ్యా లేకపోతే చేసిపోయి ఇచ్చావా? నిన్ను చేసుకుందామని. నన్ను వద్దా మన చెప్తున్నారమ్మ. ఇదిగో నన్ను ప్రేమలో పడగొట్టే మొగాడు ఇంకా లేడులే, కానీ ముందు అసలు విషయం చెప్పండి.
చూడ పిల్ల పిల్లు ఉంగరాలు కూడా మార్చుకున్నావా? ఒరే ముసలోడా నీకెందుకు అయ్యేశాలు? పిల్లు అయ్యాండి ఇంకేం కావాలి? కండ కావాలా? పిల్ల మేము మా ఇద్దరు ఇప్పుడే ఉంగరాలు మరి ఊవంటావా పిల్ల? దేనికయ్యా? అబ్బబ్బా ఏంటబ్బాయిలు మీ గోల? పెళ్లి కావాల్సి వచ్చిందన్నమాట మీకు. పిల్ల అమ్మడు మేము మీరే ఇంజన్ బయలుదేరితే ఈయన కుంటికాలా? మేము కనుక పట్ట ఎక్కిందంటే మా రైలు బండి మెల్లగా సులువుగా బాదమ్మా. పిల్లు చెప్ప పిల్లోడా. మా బోర్లకు వచ్చిన బొలేరాలని లాజన్లు ఇంజన్లు అవి అంతగా అనుమానంగా ఉంటే మా ఇంజన్ తగిలించుకుంటావా? హలో అమ్మాయి ఏంది? ఇట్లా మేము కనుక సెల్ఫ్ స్టార్ట్ చేస్తే చూసావా? మేము కనుక సెల్ఫ్ స్టార్ట్ చేస్తే అబ్బా అంతటి మనగాళ్ళ పిల్లు మా టాలెంట్ మా టాలెంట్ కాదు. ఇంతకీ మీ పేర్లేంటి? నా పేరు లింగం గోవిందం. పిల్లు నా పేరు లవంగం సన్న బజ గోవిందం. లింగం లవంగమా? మీ పేర్లేంటి ఇంత విచిత్రంగా ఉన్నాయి? పిల్లు ఏంది? పిల్ల ఎంతకి చూడండి మీ ఇద్దరు అందంగానే ఉన్నారులే కానీ మీ ఇద్దరికి ఒక పందెం పెడతా. దాంట్లో ఎవరు గెలిస్తే వాళ్ళకే నేను. సరే పల్లె చెప్పు. వాడికేమో సరే ఇదిగో చెప్తున్నాను వినండి. నన్ను అసలు తాకకూడదు. తాకకుండా ఇట్రండి. చెప్పేది పనికి మానోడు. ఏ పందానికి నువ్వు లైన్ లో ఉండేగా నేనే గెలుస్తా. అసలు నేను పందెం చెప్పలేదురా సచ్చినోడు. ఒక్కలా చెప్పుగా సొద్దా. నన్ను ఎక్కడా తాకకుండా అదిగో ఆ స్టార్ వరకు నన్ను తీసుకెళ్తే వాళ్ళే గెలిచినట్టు. పెళ్లికి అడుగులమ్మా. తాళి నేనే కడతా. తాళి నేనే కడతా. వాడికి ఉప్పసం ఆయాసం మొత్తం అండి. ఆడే పరిగెత్తలేడు, ఏ పని చేయలేడు. తెల్లం చేత ఎప్పుడు తన తీసుకోండి. నేను చూడు మీ మొహాలకి పోటుగాళ్ళని ఫీలింగు. ఎంత సాహసం చేసినందుకనా ఒక పాట వేసుకోమ్మా. ఆడి పెడతా, గుచ్చి పెడతా కూడా. ఇదిగో గుచ్చి పెడతా కూడా. ఏయ్! నేనైతే రుబ్బి పెడతా ఇక నీకు. బా. అబ్బాయి అబ్బాయి లవంగు ఇక అమ్మాయికి నువ్వేసుడు వాడుకమ్మా. వేసుకో. ఆగండి మా సిస్టర్ వస్తుంది పంపిస్తాం. ఇంటి పని వంట పని చేయలేక చస్తున్నా, ఆ పనికి ఈ పనికి ఒక్కడే అవుతున్నా.
బతుకెట్టాగే పిల్ల బతుకెట్టాగే బతుకంటేనే నాకు భయమేస్తుంది అయ్యయ్యో బతుకెట్టాగే పిల్ల బతుకెట్టాగే బతుకంటేనే నాకు భయమేస్తుంది చిన్న పని పెద్ద పని చీయనక పొమ్మనక చేసేస్తాలే కావ చూసేస్తాలే బదులిస్తాలే తుప్పు వదిలిస్తాలే బతుకెట్టాగే పిల్ల బతుకెట్టాగే బతుకంటేనే నాకు భయమేస్తుంది పాలిషు పాలిషు అయ్యో చేయలేక చస్తున్నా మాలిషు పాలిషు చేయలేక చస్తున్నా తంతున్నా ఎన్నాళ్ళు చచ్చినట్టు పడి ఉన్న బతుకెట్టాగే పిల్ల బతుకెట్టాగే బతుకంటేనే నాకు భయమేస్తుంది అబ్బని వయ్యారం నీటిలో బొబ్బట్టు పడ్డట్టు మా చెడ్డ తీపికున్నదే అబ్బా అయ్యో అబ్బని వయ్యారం నీటిలో బొబ్బట్టు పడ్డట్టు మా చెడ్డ తీపికున్నదే ముద్దంటే పొద్దనకి పొద్దున్నే బొమ్మనకి కోరుకున్న పత్ని కొత్తిమీర చట్నీ అన్న తప్పను పోకు వెంకటప్పయ్యో అరే కళ్ళ కిందులవుతావు పంటకప్పయ్యో బతుకెట్టాగే పిల్ల బతుకెట్టాగే బతుకంటేనే నాకు భయమేస్తుంది రంగున గోడావే చెంగున ఎగిరావే నిలువున నా కొంప ముంచినావే అయ్యో అబ్బా అయ్యో అబ్బా అయ్యో అబ్బ చంగున గోడావే చెంగున ఎగిరావే నిలువున నా కొంప ముంచినావే వెనకొస్తే కన్నొద్దే ముందొస్తే పరమొద్దే మురిపాల నా బుద్ధి మిరపకాయ బజ్జి అడ్డమైన గడ్డి కింద పుట్టి గుర్రయ్యో ఆడపిల్ల వెంట పడకు మట్టి బుర్రయ్యో బతుకెట్టాగే పిల్ల బతుకెట్టాగే బతుకంటే నాకు భయమేస్తుంది వేస్తుంది పులుసులో గిడ్డల్లే బలములో పడ్డావు బండకి సంతకి చెడ్డావయ్యో నీ దయ ఉంటే నేను ఇంటికి చెడనే చెడా గడ్డినే వేస్తున్న పరుగునే మోస్తున్న గుర్రను గాడిదా వేరేనయ్యో దానాలే పెడుతున్నా దన్నాలే కొడుతున్నా ఏశానంటే బుగ్గ అవుతుంది పూరే చక్కెర పొంగలి పెడతా చక్కని చుక్క సంతక ఊరేగిస్తా సావిని మొక్క బతుకెట్టాగే పిల్ల బతుకెట్టాగే బతుకంటేనే నాకు భయమేస్తుంది ఇంటి పని వంట పని చెయ్యలేక చస్తున్నా పాలీషు చెయ్యలేక చస్తున్నా బతుకెట్టాగే పిల్ల బతుకెట్టాగే బతుకంటేనే నాకు భయమేస్తుంది